ప్రేక్షకులకి మీ రామచంద్రమూర్తి నమస్కారాలు. ఇవాళ మార్కెట్ యొక్క క్లోజింగ్ ఎలా ఉంటుందో చూద్దాం. ఇవాళ జూలై 6. ఇవాళ మార్కెట్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. ఇవాళ మార్కెట్స్ మార్నింగ్ నిఫ్టీ వచ్చి 15,818 దగ్గర ఓపెన్ అయింది. ఆ తర్వాత 15,800 దగ్గర లో వచ్చింది. అక్కడి నుంచి ర్యాలీ స్టార్ట్ అయింది. 16,011 హై వచ్చింది క్లోజింగ్లో. ఇప్పుడు 15,989 దగ్గర క్లోజ్ అయింది. నిఫ్టీ ప్రజెంట్ 16,000 దగ్గర నిన్న కూడా రెసిస్టెన్స్ వచ్చింది. అక్కడి నుంచి మళ్ళీ 200 పాయింట్స్ ఫాల్ అయింది. కానీ ఇవాళ కూడా అదే సపోర్ట్ దగ్గర రెసిస్టెన్స్ని బ్రేక్ చేసి 16,000 అబోవ్ దగ్గర క్లోజ్ అయింది. సో నిఫ్టీ వచ్చి పాజిటివ్. ఇప్పుడు మనం లాస్ట్ 1 వీక్ నుంచి అనుకుంటున్నాం ఇది 15,700 నుంచి 16,000 మధ్యలో ఉంది. ఈ 16,000 బ్రేక్ అయితే ఇంకా పైకి 16,200 దాకా ఉంది. మార్కెట్ అయితే కొంచెం నెగిటివ్ థింకింగ్ ఉన్నా కానీ మార్కెట్ పాజిటివ్ వైపే టర్న్ అవుతుంది. చాలా స్టాక్స్ కూడా పెరుగుతున్నాయి. కాబట్టి మార్కెట్లో నెగిటివ్ లేదు. సో సెల్లింగ్ సైడ్ కాకుండా బయింగ్ సైడ్ వెళ్ళే అవకాశాలు కనపడుతున్నాయి. ఏదైనా 15,900 నుంచి 800 మధ్యలో బయింగ్ చేసుకోవచ్చు. 16,000 టార్గెట్. రేపు గ్యాప్ అప్లో అబోవ్ 16,100 అబోవ్ కనుక ఓపెన్ అయితే మళ్ళీ అది డిప్ వచ్చినప్పుడు 16,000 దగ్గర బయింగ్ చేసుకోవచ్చు. సో 15,890 స్టాప్ లాస్తో బై చేసుకోవచ్చు. ఏదైనా 16,000 బ్రేక్ అయితే నిలబడితే 16,200 దాకా ఉంది. టార్గెట్స్ ఉన్నాయి. పాజిటివ్గా కూడా అయ్యే అవకాశాలు ఉన్నాయి. బ్యాంక్ నిఫ్టీ తీసుకుంటే ఇది 33,929 దగ్గర ఓపెన్ అయింది. 34,388 హై వచ్చింది. అలాగే 33,876 దగ్గర లో వచ్చింది. అలాగే 34,323 దగ్గర క్లోజ్ అయింది. బ్యాంక్ నిఫ్టీ మనం కంటిన్యూస్గా చూస్తున్నాం, పాజిటివ్గానే ఉంది. దాదాపు 1.5% పెరిగింది. ఇవాళ బ్యాంకింగ్ స్టాక్స్ అన్నీ కూడా పాజిటివ్గానే ఉన్నాయి. కొంచెం దానికి తోడు ఫైనాన్షియల్ స్టాక్స్ కూడా పాజిటివ్ వచ్చాయి. ఆటో కూడా బాగా పుంజుకుంది. సో ఇవన్నీ కూడా నిఫ్టీకి కాంట్రిబ్యూషన్ అవుతున్నాయి. ఒక రిలయన్స్ తప్ప మిగతా అన్నీ కూడా పాజిటివ్గానే ఉన్నాయి. సో మిగతా స్టాక్స్ హిందుస్థాన్ యూనిలివర్ కానీ ఇవన్నీ పాజిటివ్గానే ఉన్నాయి. కాబట్టి బ్యాంక్ నిఫ్టీ కూడా రేపు గ్యాప్ అప్ ఓపెన్ వచ్చినా కానీ ఈ 34,000 దగ్గర కానీ 34,100 మధ్యలో బై చేసుకోండి. టార్గెట్ 34,500. స్టాప్ లాస్ ఈ ప్రీవియస్ క్లోజ్ యొక్క లో దగ్గర పెట్టుకోవాలి. 33,785 స్టాప్ లాస్తో బయింగ్ చేసుకోవచ్చు. అలాగే సెన్సెక్స్ చూసుకుంటే ఇది 53,170 దగ్గర ఓపెన్ అయింది. 53,143 లో వచ్చింది. అక్కడి నుంచి 53,819 తర్వాత క్లోజింగ్ వచ్చి 53,750 దగ్గర క్లోజ్ అయింది. ఇది 616 పాయింట్లు పెరిగింది. 1.16% పెరిగింది. సో నిఫ్టీతో పాటు సెన్సెక్స్ కూడా పాజిటివ్గా ఉన్నాయి. సో ఇవాళ టాప్ 30 కంపెనీస్ చూసుకుంటే బజాజ్ ఫైనాన్స్ 4.5% పెరిగింది. అలాగే బజాజ్ ఫిన్సర్వ్ కూడా 4.54% పెరిగింది. హిందుస్థాన్ లివర్ 4%, మారుతి 3.48%, ఏషియన్ పెయింట్ 3.45%, టైటాన్ 3.21%. ఇవన్నీ ఒకప్పుడు ఈ బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్సర్వ్, ఏషియన్ పెయింట్, టైటాన్ మొత్తం దాదాపు 1 మంత్ నుంచి లాగార్డ్గా ఉన్నాయి. అలాంటివి ఇవాళ ఇవి రికవరీ స్టార్ట్ అయినాయి. ఎందుకంటే బజాజ్ ఫైనాన్స్ న్యూస్ పాజిటివ్ వచ్చాయి. సో ఈ ఏఎం స్ట్రాంగ్ అయింది. అది ఇప్పుడు మళ్ళీ చెప్తాను మీకు. అలాగే కోటక్ బ్యాంక్ ఒకటి ఈ 1,700 దాటింది. అలాగే అల్ట్రాటెక్ కూడా కంటిన్యూగా పర్ఫామ్ చేస్తుంది. సో ఇవన్నీ కూడా మార్కెట్స్ని పైకి తీసుకెళ్తున్నాయి. అలాగే ఇవాళ 52 ఇవాళ లో ఏంటంటే పవర్ గ్రిడ్ -1.6%, అలాగే ఎన్టీపీసీ -1.3%, రిలయన్స్ -0.087. రిలయన్స్ కూడా దీనిలో బయింగ్ ఇంట్రెస్ట్ కనపడుతుంది. 2350 స్టాప్ లాస్ పెట్టుకొని రిలయన్స్ బై చేసుకోవచ్చు. ఎందుకంటే మొన్న 7%, 8% డౌన్ అయ్యాక ఇంకా ఇవాళ ఇంకా లాస్ట్ 2 డేస్ నుంచి కూడా ఫాల్ తగ్గింది. ఇప్పుడు మార్కెట్స్ టర్న్ అయినాయి కాబట్టి పాజిటివ్గా ఇది ఇక్కడ ఛాన్స్ ఉంది. అలాగే టాటా స్టీల్ కూడా ప్రజెంట్ చిన్న న్యూస్ వల్ల వెనక్కి వచ్చింది.
కాకపోతే ఇది బయింగ్ ఆపర్చునిటీ, ఎందుకంటే మ్యాక్సిమం ఫాల్ అయితే జరిగింది దీనిలో. ఈ టాటా స్టీల్ కూడా బై చేసుకోవచ్చు. అలాగే వాళ్ళ న్యూస్ తీసుకుంటే బజాజ్ ఫైనాన్స్కి పాజిటివ్ న్యూస్ వచ్చింది. ఎందుకంటే ఇది అసెట్స్ అండర్ మేనేజ్మెంట్ వచ్చి 3.55% పెరిగింది. అంటే దాదాపు 2.04 lakh crores ఈ క్వార్టర్లో వచ్చాయి. అలాగే ఇది నాన్ బ్యాంక్ లెండర్స్ నెట్ లిక్విడిటీ కూడా 11,550 కోట్లు ఉంది. అది కూడా పాజిటివ్ అయింది. అలాగే ఇది హయ్యెస్ట్ ఎవర్ క్వార్టర్లీ ఇంక్రీజ్ దేనిలో అంటే కస్టమర్ ఫ్రాంచైజీస్ 27 lakhs ఇన్ ది ఫస్ట్ క్వార్టర్ వచ్చాయి. FY 23లో ఇది టోటల్ కస్టమర్ బేస్ వచ్చి 6.03 crores కస్టమర్ బేస్ వచ్చింది. అలాగే డిపాజిట్స్ కూడా 22% పెరిగాయి, అంటే 34,100 crores పెరిగాయి. అలాగే 74 lakh న్యూ లోన్స్ వచ్చాయి ఈ కంపెనీకి. సో అది 61% ఇంక్రీజ్ వచ్చింది ఫ్రమ్ ఇయర్ టు ఇయర్. సో అది బజాజ్ ఫైనాన్స్ వచ్చి చాలా పాజిటివ్గా ఉంది. ఇది దాదాపు 4% పెరిగింది ఇవాళ. అలాగే బజాజ్ ఫిన్సర్ కూడా సేమ్ పాజిటివ్ న్యూసే దీనికి. రెండోది టాటా స్టీల్కి ఏమైందంటే ఇది యూరోప్ లిక్విడ్ స్టీల్ అవుట్పుట్ 2.43 million tons ఉంది. యాక్చువల్గా అయితే 2.67 million tonsకి తగ్గింది, 2.43 ఉంది. అలాగే టాటా స్టీల్ ఇండియా క్రూడ్ స్టీల్ డెలివరీ వచ్చి 4.06 million tons ఉంది. అది 2% డౌన్ ప్రొడక్షన్ వచ్చింది, కాబట్టి అది వాల్యూ తగ్గింది. కానీ ఓవరాల్గా చార్ట్స్ అన్నీ పాజిటివ్ చూపిస్తున్నాయి కాబట్టి టెక్నికల్గా ఇది మళ్ళీ పెరిగే అవకాశాలు కనపడుతున్నాయి. నెక్స్ట్ ఐసిఐసిఐ బ్యాంకు MCLR మార్జినల్ కాస్ట్ ఆఫ్ లెండింగ్ రేటు పెంచారు 20 basis points. అందుకని ఇది ఐసిఐసిఐ బ్యాంకు పాజిటివ్ న్యూస్. పవర్ గ్రిడ్ వచ్చి బోర్డు మీటింగ్ ఫర్ ఫండ్ రైజింగ్ ప్లాన్ ఉంది. 11,000 కోట్లకి ఫండ్కి రైజింగ్ కోసం బోర్డు మీటింగ్ ప్లాను. సో దానివల్ల అది కొంచెం నెగిటివ్ చూపించింది. అలాగే హిందుస్థాన్ ఫుడ్స్ ఇది జూలై 22 రికార్డ్ డేట్ ఫిక్స్ చేశారు. స్టాక్ స్ప్లిట్ ఫ్రమ్ 10 rupees నుంచి 2 rupeesకి జూలై 22. అలాగే రిలాక్సో ఫుట్వేర్ మిడ్ క్యాప్ కంపెనీది ICRA రేటింగ్ ఏజెన్సీ దీనికి AA ఇచ్చారు, పాజిటివ్ అవుట్లుక్. సో ఇది పాజిటివ్లో లాంగ్ టర్మ్ పాజిటివ్. అలాగే బయోకాన్ బయోలాజిక్స్ EU గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాక్టీస్ అనే సర్టిఫికేషను హెల్త్ ప్రొడక్ట్స్ రెగ్యులేటరీ అథారిటీ అనే వాళ్ళు ఈ బయోకాన్కి ఇచ్చారు. అలాగే మార్క్స్ అండ్ ఫార్మా అనౌన్స్డ్ షేర్ బైబ్యాక్ అనేది మార్క్స్ అండ్ ఫార్మా ఒకటి కన్సిడర్ చేస్తున్నారు. జూలై 8 బైబ్యాక్ రేటు కన్సిడర్ చేస్తున్నారు. ఇది ఈ కంపెనీకి పాజిటివ్. తర్వాత షుగర్ స్టాక్స్ గవర్నమెంట్ ఈ గ్యాసోలైన్ బ్లెండెడ్ విత్ ఇథనాల్ అనే దానికి డిస్కౌంట్ ఇచ్చారు, దాదాపు 12% నుంచి 15%. దాంతో ఏమవుతుందంటే ఇది 20% షుగర్ అవుట్పుట్ అనేది పెంచడానికి అవకాశం ఉంది. దానివల్ల ఏంటంటే ఈ కంపెనీస్కి పాజిటివ్. బలరాంపూర్ చిన్ని అలాగే రేణుకా షుగరు వీటికి పాజిటివ్ ఉన్నాయి. అలాగే ఇవాళ మనం రెగ్యులర్గా చూసేది ఈ బజాజ్ ఫైనాన్స్ ఇన్వెస్ట్మెంట్ పాయింట్లో తీసుకుంటే యాక్చువల్గా లాస్ట్ టైం హై వచ్చి 6,140 దగ్గర హై వచ్చింది. ఇప్పుడు ఇవాళ 5,916. ఇక్కడ ఇంకా కూడా బయింగ్ చేసుకోవచ్చు. టార్గెట్ వచ్చి 6,200 దాకా టార్గెట్ ఉంది. సో స్టాప్ లాస్ 100 పాయింట్లు స్టాప్ లాస్. అలాగే అల్ట్రాటెక్ చూసుకుంటే కంటిన్యూగా పెరుగుతుంది. ఇది 5828 దగ్గర క్లోజ్ అయింది. ఇదేదన్నా రేపు 58 కానీ 5770 ఈ రేంజ్లో మళ్ళీ బై చేసుకోండి. టార్గెట్ వచ్చి 6,000 6,000. ఇవి ఈనాటి మార్కెట్ విశేషాలు. మళ్ళీ రేపు కలుద్దాం. నమస్తే.